ప్రియమైన 10వ తరగతి విద్యార్థులారా, మీ అందరికీ కూడా నేను తలా ఒక రూ. 10,000 ఇచ్చాను. ఆ రూ. 10,000తో మీరేం చేస్తారో తెలుసా? కొంతమంది స్టూడెంట్స్ ఆ రూ. 10,000తో వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని తింటారు. కొంతమంది ఆ రూ. 10,000తో అమ్మాయిలకి కావాల్సిన గిఫ్ట్లు కొనిపెడతారు. లేపోతే ఆ రూ. 10,000ని వృధాగా ఖర్చు పెడతారు. మరికొంతమంది ఆ రూ. 10,000ని వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టుకుంటారు. ఇప్పుడు భగవంతుడు మీ అందరికీ కూడా రూ. 36,000ని 36,000 నిమిషాల రూపంలో ఇచ్చాడు. 25 రోజులున్నాయి మీ పరీక్షలకి. రోజుకి 24 గంటలు. మొత్తం 600 గంటలు. ఈ 25 రోజుల్లో మీ చేతిలో 36,000 నిమిషాలున్నాయి. ఈ 36,000 నిమిషాలని మీరు ఎలా ఖర్చు పెట్టుకుంటారు అనే దాని మీదే మీ భవిష్యత్తు ఆధారపడి ఉందనేది మీరు గమనించాలి. మీరు మీ తల్లిదండ్రులకి ఆనంద బాష్పాలు ఇస్తారా? లేకపోతే బాధతో కూడినటువంటి కన్నీళ్ళు ఇస్తారా అనేది కేవలం మీ చేతిలోనే ఆధారపడి ఉంది. కాబట్టి మీరు గమనించాలి. క్లాస్‌లో బాగా ఎవడో చదువుతాడురా అంటే ఆ తెల్లగా ఉండే అమ్మాయి బాగా చదివిద్ది. ఆ పొడుగ్గా ఉండే అబ్బాయి బాగా చదువుతాడు అనేది చరిత్రలో ఎక్కడా లేదు. ఎర్ర బెలూనైనా, తెల్ల బెలూనైనా, ఆఖరికి నల్ల బెలూనైనా ఎగరాలంటే బెలూన్‌కి కావలసినటువంటి గాలి ఇంపార్టెంట్. మీకు మంచి మార్కులు రావాలంటే మీకు కావాల్సింది మీ బ్రెయిన్‌లో ఉన్నటువంటి జ్ఞాన సంపద. ఈ 36,000 నిమిషాలని మీరు ఏ విధంగా ఉపయోగించుకొని మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనంద బాష్పాలు చూస్తారో మీరే నిర్ణయించుకోవాలి. అవరోధాల వీధుల్లో ఆనంద నిధి ఉన్నది. అవరోధాలు వస్తూ ఉంటాయి. అవి దాటితేనే మీకు ఖచ్చితంగా ఆనందం అనే నిధి వస్తుంది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, ఆచరిస్తే సాధ్యమిది. అవునా కదా? కష్టాలు దాటితేనే మనకి సుఖాలు వస్తాయి. ఈ 36,000 నిమిషాలని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారనే దాని మీదే మీ 10th క్లాస్ రిజల్ట్ ఆధారపడి ఉందన్న విషయాన్ని మీరు గమనించండి. మీ తల్లిదండ్రులకి, మీ గురువులకి, మీ స్కూల్‌కి, అలానే మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.